అందరూ వస్తారు, ఒకరు ఓకే రెడీ, స్మైల్, ఓకే. అలా వచ్చేసి ఓకే రెడీ అన్న, బొకే వచ్చేస్తుంది, బొకే పక్క పెట్టండి. ఓకే 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 తీసుకోండి. ఓకే. మరి ఆ రోజు అనుకున్నటువంటి విషయాన్ని ఈరోజు అది అవలంబిస్తూ ఉన్నారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. తద్వారా ఈరోజు మరి ఆయనకి మంచి భవిష్యత్తు అంటే రాబోయే 2024లో మరి ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. ఆ ఎలక్షన్లో తప్పనిసరిగా పేద ప్రజల తాలూకా అండ తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఫలాలే ఆయన ఒక దేవుడిగా కొలుస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఆయన వెంటే నడుస్తారని చెప్పేసి, మరలా ఆయన్నే ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి ఈరోజు ప్రతి పేదవాడు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి మా అందరి తరఫున ఆయన క్షేమంగా ఉండాలి, ఆ భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి, మరికొంత శక్తినివ్వాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించడానికి, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించడానికి శక్తి సామర్థ్యాలు మంచి ఆరోగ్య ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుతూ మరొక్కసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు మనం చూసాం, 2000 నుంచి పెన్షన్ ఉంటే ఈ ముసలి వాళ్ళకి, అలాగే విడోస్కి ఈరోజు దాన్ని 2250, 2500, అట్లాగే 2750, ఈ రోజు నుంచి 3000 రూపాయలు అందుకోబోతూ ఉన్నారు. వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంటి దగ్గరికి వెళ్ళి ఈరోజు వాలంటరీ వ్యవస్థ వాళ్ళ ఇంటిలోనే ఆ పెన్షన్ ఇవ్వబోతూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారని చెప్పేసి నిజంగా ఈరోజు మా కొడుకులు ఎవరు చూసినా చూడకపోయినా ఒక పెద్ద దిక్కుగా, పెద్ద కొడుకుగా ఈరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకుంటా ఉన్నారు. ఈరోజు మాకు టీ ఖర్చులు కానీ ఇతరితర ఏదైనా సరే చిన్న చిన్న ఖర్చులకి ఈరోజు మా భగవంతుడి రూపంలో, అలాగే పెద్ద కొడుకు రూపంలో ఈరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటా ఉన్నారని చెప్పేసి ప్రతి పెన్షన్ తీసుకున్నటువంటి మహిళలు కానీ, అలాగే తాతలు కానీ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందంలో ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి పాటను ప్రతిదీ నిలబెట్టుకుంటూ ఈరోజు 3000 రూపాయలకి చేర్చి ఈరోజుకి అది అందించడం జరుగుతూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా వీరంతా కూడా, ఈ వర్గాలన్నీ కూడా, పేద ప్రజల వర్గాలన్నీ కూడా, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తూ ఉన్నారన్న దానికి ఇది నిదర్శనం అని చెప్పేసి ఆ వెంట నడుస్తూ 2000 ఈ తాలూకా సంవత్సరంలో ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రతి పేదవాడు చూస్తూ ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.